హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంట్లో సరుకులు అయిపోయినాయండి. కొన్ని సరుకులు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నాను. మీకు ఏం తీసుకుంటాను ఏంటో చూపిస్తానండి. వెళ్తున్నానండి, సెంటర్కి సరుకులకి వెళ్తున్నాను. ఇంకో పాపని అత్తయ్య చేతికి ఇచ్చాను. అమ్మ ఇప్పుడు వచ్చేస్తాను తల్లి, ఇప్పుడు వచ్చేస్తానే. అత్తయ్య తొందరగా వచ్చేస్తాను, పిల్ల జాగ్రత్త. పేజీ పెట్టిందనుకో, ఫోన్ చేసి వచ్చేస్తాను. ఉల్లిపాయలు ఎంతండి కేజీ? 65 అండి. ఏంటి పెరిగిపోయిందా రేటు బాగానే? అందుకే ఆటో వాళ్ళు కూడా రావట్లేదు ఇల్లు అంటని. చూడండి, తీయండి. కేజీ ఉన్నాయండి, ఇంకేసుకోనా? చూడండి, సరిపోయిందండి. అంతేనండి. కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ని ఎంత అయిందండి? ఎంతండి? 200. ఇది నువ్వులది కదండి? సరిపోయిందండి. తీసుకున్నానండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎండ చాలా ఎక్కువగా ఉన్నదండి. ఇదిగోండి, టేబుల్ అయితే పెట్టాను. ఏం తీసుకొచ్చానంటే ఇవి చూపిస్తాను. కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇదిగోండి నువ్వు చిమిలి, ఇది చాలా బలమంట, నడు నొప్పి అది రాదంట. ఆ షాప్ అని చెప్తే నువ్వు చిమిలి తీసుకున్నాను. ఇదండి తెలగపిండి, నువ్వుల నుంచి వచ్చినది. నువ్వుల నూనె చేసేసిన తర్వాత మేము వచ్చిందంటండి ఇది. ఇంకో కేజీ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. అండి, సెంటర్కి అయితే వెళ్ళాను కదండి సరుకులు తీసుకురావడానికి. నూనె తీసుకుంటున్నప్పుడు అక్కడ గానికి దగ్గర తెలగపిండి చూశానండి. ఇది తెలగపిండి అక్కడ తీసుకున్నాను కదా, మీరు చూసారు కదా.
ఇవి తెలగపిండి అండి. ఇది నువ్వుల నుంచి వచ్చిందనమాట. నూనె తీసేసిన తర్వాత ఆ మిగిలిన వచ్చిన పొట్టు అనమాట అండి. ఇది నేను ఇప్పుడు తెల్లపిండి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కర్రీ చేసే ముందు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇది చేసే ముందు ప్లీజ్ అండి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ అండి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ లైక్ వల్లే కదా నేను ముందుకు వెళ్తాను, ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు చూపిస్తాను నేను. ప్లీజ్ అండి ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి తెల్లపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ అండి. ఇదిగోండి తాలింపు సరుకులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఆయిల్. స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసాను, సన్ఫ్లవర్ ఆయిల్ అనండి, అది మంచిదని నేను ఎప్పుడూ అదే వాడతానండి, ఆరోగ్యానికి మంచిది అనేసి సరిపోతుంది. ఈ తెలగపిండి వలన ప్రయోజనాలు ఏంటంటే అండి, ఇది చాలా అంటే చాలా మంచిదంట ఆరోగ్యానికి, నడానికి కూడా చాలా మంచిదంటండి. మెచ్యూర్ అయిన పాపలు ఉంటారు కదండి, వాళ్ళకైతే నెలలో 2 సార్లు వండి పెట్టచ్చు అంటండి. ఆయిల్ వేడెక్కింది, పోపులు వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా ఏంటంటే చండుపెట్టి తల్లులు ఉంటారు కదండి, ఎండుమిరపకాయలు వేసాను, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. వాళ్ళకి చండుబిడ్డ తల్లులకు కూడా దానివల్ల బాగా మంచిగా ఉపయోగాలు ఉన్నాయండి. పాలు ఇస్తారు కదండి, పిల్లలకి పాలు ఇస్తారు కదా, పాలు లేనప్పుడు పిల్లలకి సరిగా పాలు లేనప్పుడు పాలు ఉంటాయి. కరివేపాకు వేస్తున్నాను. ఫ్రై చేసుకున్నామండి, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు కూడా మనకి చాలా మంచిది కదండి. పసుపు ఎక్కువ వాడడం వల్ల కూడా వేడి చేస్తుంది అన్నమాటే, కానీ మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. మనకి పిల్లలు పడిపోయారు అనుకోండి ఆడతా, అప్పుడు మనం ఏం చేస్తాం, గమ్మని వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే చాలు పసుపు కొంచెం తీసుకెళ్ళి వేసేస్తాం. నేనైతే అలాగే వేస్తానండి, యాంటీబయాటిక్ కింద బాగా పనిచేస్తుంది. చూడండి ఫ్రై అయ్యింది. ఇది పసుపు వేసుకున్నాను కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేద్దాం, కొద్దిగా సాల్ట్ వేద్దామండి. కొంచెం కారం. మగవాళ్ళు కూడా తినొచ్చండి, కానీ తక్కువ, కానీ మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా తినొచ్చు. ఆడవాళ్ళు అయితే బాగా తినొచ్చు. చండుబిడ్డ తల్లులకి అయితే పాలది పడతాయి, మంచిది, వేడి చేస్తుంది అన్నమాటే, కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మెచ్యూర్ అయిన పాపలకు కూడా మంచిది ఈ తెలగపిండి అనేది. ఇది కర్రీ ఎలా అవుతుందో చూద్దాం. ఒక 2 నిమిషాలు అలా అవుతుందండి, వాటర్ వేడెక్కే వరకు. చూడండి 2 నిమిషాల తర్వాత వాటర్ బాగా మరుగుతున్నాయి. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదండి, గ్లాస్ వాటర్ వేసి కొంచెం వేసానండి, జస్ట్ ఇది కొంచెం పెద్ద గ్లాస్ అని. చూద్దామండి 2 నిమిషాల తర్వాత. చూడండి ఎలా అయిపోతుందో మంచిగా. ఇదేంటంటే ఎగ్ ఫ్రై టైప్లో ఉంటుందండి. దీంట్లో మునగాకు కూడా వేసుకోవచ్చు, మునగాకు వేసుకున్నా బాగుంటుంది. ఇది పప్పులో వేసుకున్నా కూడా బాగుంటుందండి తెలగపిండి అనేది. చూడండి నేను ఎక్కువగా ఎల్లుల్లిపాయలు వేసానండి, ఎల్లుల్లిపాయలు. ఇవి కూడా చాలా నడానికి మంచిది. నాకు ఆపరేషన్లు అయినాయి కదండి, నాకు నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివలన నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసాను. ఎండుమిరపకాయలు కూడా నాకు కొంచెం కారంగా ఇష్టం, ఎక్కువగానే వేసాను. కావాలనుకుంటే మీరు తగినంత వేసుకోవచ్చు.
చూడండి నేను చికెన్ ఎంత బాగా ఫ్రై అవుతుందో. చూద్దామండి, ఒక నిమిషం ఆగి మళ్ళీ చూద్దాం. చూద్దామండి ఒకసారి. చూడండి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి వెల్లుల్లిపాయలు కూడా భలే ఉడికిపోయినాయి. చూడండి అయిపోయిందండి. చూడండి అసలు వాటర్ లేదు, పొడి పొడిగా వచ్చింది. చూడండి కర్రీ అయితే చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగున్నది. మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. రేపు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.